హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో 1200 కోట్ల రూపాయలతో ఒక ప్రత్యేక పార్క్ అయితే నిర్మించబోతున్నారు. ఈ పార్క్ యొక్క స్పెషల్ ఏంటి, అలాగే ఎక్కడ నిర్మిస్తున్నారు ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో సోలార్ పార్క్ అయితే కనుక ఏర్పాటు కానుంది. శ్రీ సత్యసాయి జిల్లా పరిగి మండలంలో 200 మెగావాట్ల సోలార్ పవర్ పార్క్ ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 1200 కోట్లతో యశస్వ పవర్ ఎల్ఎల్పి ఈ సోలార్ పార్కును అభివృద్ధి చేయనుంది. ఆంధ్రప్రదేశ్ క్లీన్ ఎనర్జీ లక్ష్యాల సాధన దిశగా ఈ సోలార్ పార్క్ అయితే ఉపయోగపడనుంది. అలాగే పలువురికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అధికారులు తెలిపారు. మరోవైపు యశస్వి పవర్ ఎల్ఎల్పి సంస్థ క్లీన్ మ్యాక్స్ ఎన్విరో ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనుబంధ సంస్థ. శ్రీ సత్యసాయి జిల్లా పరిగి మండలంలోని బీచిగానిపల్లి ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఈ సోలార్ ఏర్పాటు కోసం అయితే కనుక ప్రణాళికలు రచిస్తున్నారు. సో ఇప్పుడు చెప్పిన ఏరియాల్లోని సోలార్ పార్క్ అయితే రానున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఏటా 445 మిలియన్ యూనిట్ల క్లీన్ పవర్ ఉత్పత్తి లక్ష్యంతో సోలార్ పార్క్ అయితే ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఈ ప్రాజెక్ట్ ద్వారా 690 మందికి ప్రత్యక్షంగా, అలాగే మరికొందరికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు కలుగుతాయని అధికారులు చెబుతున్నారు. 1200 ఎకరాల విస్తీర్ణంలో ఈ సోలార్ పార్క్ ఏర్పాటు కానుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర పునరుత్పాదక ఇంధన రంగంలో క్లీన్ మ్యాక్స్ సంస్థ పెట్టుబడిని అయితే స్వాగతిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024కు అనుగుణంగా పెద్ద ఎత్తున గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టుబడులకు ప్రధాన గమ్యస్థానంగా రాష్ట్రాన్ని బలోపేతం చేస్తోందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన కూడా విడుదలైంది. మరోవైపు ఉమ్మడి అనంతపురం జిల్లాలో కరువు పరిస్థితులు ఎక్కువ. దీంతో ఈ ప్రాంతం నుంచి అటు కర్ణాటక, ఇటు హైదరాబాద్ ప్రాంతాలకు జనం వలసపోతుంటారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో డ్రోన్లు, ఏరోస్పేస్, సోలార్ పార్కులు ఏర్పాటు చేయడం ద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు అటు కర్ణాటక రాజధాని బెంగళూరు, ఇటు తెలంగాణ రాజధాని హైదరాబాద్కు మధ్యలో ఉండడంతో ఈ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టేందుకు కూడా సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. ఇక జాతీయ రహదారి సౌకర్యం, అలాగే సమీపంలోని విమానాశ్రయాలు ఉండడంతో పెట్టుబడి పెట్టడానికి కూడా ఆసక్తి చూపుతున్నారని చెప్తున్నారు. సో త్వరలోనే ఈ సోలార్ పార్క్ అయితే ఏర్పాటు చేయబోతున్నారు.